ముఖ్యంగా యువమిత్రులారా, ఈరోజు ప్రాతకాలాన శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి యొక్క ఈ ఉద్యానవనం ముఖద్వారం వద్ద మనందరం ఒక పవిత్రమైన ఒక సవాలు లాంటి యొక్క కార్యక్రమం కోసం అందరం ఇక్కడ ఏకీకృతం అయ్యాం. అదేమిటంటే ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మాదక ద్రవ్యాల యొక్క వాడకము, బలహీనత, తద్వారా సమాజం నిర్వీర్యం కావడం, నిస్సత్తువు కావడం, గతి దప్పడం, మతి దప్పడం, ఆ తర్వాత భవిష్యత్తును అన్యాయం చేసుకోవడం అవుతుందో అది మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రాంతానికో, లేకపోతే ఒక పరిశ్రమకో, లేకపోతే ఒక సినిమాకో, లేకపోతే ఒక విద్యార్థులకో, లేకపోతే ఒక వ్యాపారస్తులకో సంబంధించిన సమస్య కాదు. ఇది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారి లాంటిది. అందుకని సమయం ఆసన్నమైంది. అందరం కూడా సమాజం అంతా కూడా దీన్ని ఒక సవాలుగా స్వీకరించి ప్రచార ఉద్యమం ద్వారా దీన్ని ప్రజల్లో చైతన్యం కలిగించి యువతను ఈ దారి నుంచి మళ్లించాల్సి ఉంది. సమాజం నుంచి ఈ చీడ పురుగును తొలగించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు, అన్ని పనులు గవర్నమెంట్ చేయాలంటే మంచిది కాదు, సాధ్యం కాదు. సబ్ కామ్ సర్కార్ కరేగా, హమ్ బేకార్ బయటతో చలేగా, ఐసా నై చలేగా అని చెప్పిన ప్రధానమంత్రి చెప్తూ ఉంటాడు. అందుకే ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినా, బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమాన్ని చేపట్టినా, లేదా క్లీన్ అండ్ గ్రీన్ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టినా, లేదా మన యొక్క ఔత్సాహికంగా మనం తీసుకునే సబ్సిడీని వెనక్కి వాళ్ళు ఇచ్చినా, వారన్నీ కూడా నాకు ఒక మాట చెప్తుండేవాడు, వెంకయ్యజీ ये सरकार का कार्यक्रम नहीं होना चाहिए, ये राजनीतिक कार्यक्रम नहीं होना चाहिए, इसको एक जन आंदोलन का रूप देना चाहिए అని చెప్పిన ప్రధానమంత్రి గారు నాకు చెప్పేవాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను మంత్రి కాదనుకోండి, కానీ ఎంతో ఆలోచన చేసి ప్రధానమంత్రి చెప్పిన మాట అది. అందుకని ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ఆల్ ద యంగ్స్టర్స్, all the well-meaning people to take this as a campaign, educate the people concerned, create awareness in the society and see to it that this disease is out of the society. ఎందుకంటే సమాజాన్ని నిర్వీర్యం చేస్తుంది, సమాజాన్ని దారి తప్పేట్టుగా చేస్తుంది, సమాజాన్ని గది తప్పేట్టుగా చేస్తుంది. దానితో పాటు వ్యక్తి నిర్వీర్యం అవడంతో పాటు, సమాజం నిర్వీర్యం అవడంతో పాటు దేశం నిర్వీర్యం అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకని ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశంగా పేరుగాంచిన భారతదేశం ఇవాళ ప్రపంచం అంతా ఆర్థికంగా కొద్దిగా లోటుపాట్లు ఎదుర్కొంటుంది. ఎంటైర్ వరల్డ్ ఈజ్ స్లోయింగ్ డౌన్. ఈవెన్ అవర్ నైబర్ విచ్ ఇస్ ఎ పవర్ఫుల్ ఎకానమీ, చైనా ఈజ్ ఆల్సో గోయింగ్ నెగటివ్. ద ఓన్లీ ఎకానమీ విచ్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇండియా, భారత్. దట్ ఈజ్ అవర్ మదర్ ల్యాండ్. We should all join that movement to strengthen India economically, educationally, socially, culturally, and then we should all become part of developing a new India, a developed India, a powerful India. దీనికోసం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్ అండ్ రీజియన్, ఇండియా ఈజ్ వన్. వీఆర్ వన్ నేషన్, వన్ పీపుల్, వన్ కంట్రీ అనే భావనతో మన అందరం కూడా సమాజంలో ఈ చైతన్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సినిమా పరిశ్రమకు దీంట్లో అనితరమైన బాధ్యత ఉంది. దీనికంతా సినిమా వాళ్లే కారణం అనే ప్రచారం జరగడం కూడా మంచిది కాదు. ఆ విధంగా సినిమా రంగాన్ని మనం కించపరచడం కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు. సినిమా వాళ్ళు కాస్త గుర్తింపు పొందిన వాళ్ళు కాబట్టి సినిమా వాళ్ళైనా లేకపోతే రాజకీయ నాయకులైనా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటే కొద్దిగా హైలైట్ అవుతాయి మామూలుగా, ఎందుకంటే వాళ్ళకి కాస్త పేరు ఉంది కాబట్టి, ప్రఖ్యాతి ఉంది కాబట్టి. కానీ ద ప్రాబ్లమ్ ఈస్ దిస్ ఇస్ ద ఇల్నెస్ దట్ హెస్ క్రెప్ట్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ఇండియా సొసైటీ. అందుకని దీన్ని అయితే నేను ఎందుకు సినిమా వాళ్ళ పేరు ఎత్తుకున్నానంటే, సినిమా జనాన్ని ఆలోచింపజేయగలదు, సినిమా జనానికి మంచి మార్గదర్శనం చేయగలదు, సినిమా మన మైండ్స్ని మార్చగలదు, సినిమా ప్రభావితం చేయగలదు. ఒక హీరో, ఒక హీరోయిన్, లేదా ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్, ఒక సంగీతము, ఒక సాహిత్యము, ఇవన్నీ కూడా ప్రజలను మరింత ప్రభావితం చేస్తాయి, వాళ్ళ మనసుల పైన మంచి ఆలోచనలు వేస్తాయి. అందుకని సినిమా రంగానికి కూడా నా అపీల్ ఏంటంటే, ఈ డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే చెడు ప్రభావాలు ఏతున్నాయో వాటిని బాగా హైలైట్ చేయాలి. రెండవది పత్రికా రంగానికి కూడా ప్రధాన పాత్రతో ఉంది. బికాస్ ద మీడియా ఇస్ ఎ పవర్ఫుల్ కమ్యూనికేషన్. ఆ మీడియాలో కూడా ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దాన్ అన్ అమ్యునేషన్ అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈ
ఈ ఈ సమాచార వ్యవస్థ ఒక ఆయుధం లాంటిది. ఈ ఆయుధంతో అవినీతిని ఎదుర్కోవచ్చు, అక్రమాలను ఎదుర్కోవచ్చు, అరాచకాన్ని ఎదుర్కోవచ్చు, అసమానతను ఎదుర్కోవచ్చు, వివక్షతను ఎదుర్కోవచ్చు. అలాంటి యొక్క మీడియా కూడా దీనిపైన ఫోకస్ చేసి ఎలాగైతే ఇంతకుముందు ఈ స్వచ్ఛ భారతానికి అన్ని పేపర్లు, అది ఈనాడు కానీ, సాక్షి కానీ, జ్యోతి కానీ, భూమి కానీ, ప్రభ కానీ, లేకపోతే ఆంగ్ల పత్రికలు కానీ ఎట్లయితే ప్రాధాన్యత ఇచ్చాయో దీనిపైన కూడా దీని ఇల్ ఎఫెక్ట్స్ ఏమిటి, దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి, దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి అనే విషయం పైన మీడియా అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కవులు, సాహితీ పరులు, రాజకీయ నాయకులు కూడా తమ ప్రసంగాల్లో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అందరం ప్రయత్నం చేస్తే, మొత్తం సమాజం అంతా కలిస్తే ఈ యొక్క జబ్బు నుంచి, ఈ బీమారి నుంచి బయటకు వచ్చేటికి అవకాశం ఉంది. ఇది ముందేదో ఆసక్తి కలిగిస్తారు. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే, ఆ ద్రవ్యం అది తీసుకుంటే ఏదో ఎక్కడికో వెళ్ళిపోతామని. వెళ్ళిపోతాం, ఎక్కడికో కదా, అక్కడికి కూడా వెళ్ళిపోతాం మనం. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ముందుగా ఒకసారి తీసుకున్న తర్వాత దానికి బానిసలుగా తయారైపోతాం. పొగ త్రాగడం కొంత ఇబ్బంది కలిగించవచ్చు, లేదా మద్యం తాగడం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. కానీ మాదక ద్రవ్యం మొత్తం మన శరీరాన్ని నిర్వీర్యం చేస్తుంది, మన మనస్సును నిర్వీర్యం చేస్తుంది, మన మేధస్సును నిర్వీర్యం చేస్తుంది, మన సృజనాత్మక శక్తిని పూర్తిగా అది చంపేస్తుంది. అందుకని దయచేసి నేను పొగ తాగండి నేను చెప్పను. పొగ తాగవద్దు, మద్యం తీసుకోవద్దు, అది వేరే విషయం. కానీ వాటికన్నా పెద్ద ప్రమాదం అవుతుందో మహమ్మారి లాంటిది ఈ యొక్క మాదక ద్రవ్యం. అందుకని దయచేసి అందరూ కూడా ఈ యొక్క విషయంలో తమ తమ కర్తవ్యాన్ని తాము చేయాలా. దేశం సంగతి దేవుడు ఎరుక, చిట్టినాబద్దకు శ్రీరామరక్ష, ఎవడెడు పోతే నాకెందుకులే అని అనుకోకుండా మనందరం కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సి ఉంది. ఇవాళ సే నో టు డ్రగ్స్ అనే పేరుతో మరి అలాగే ఇవాళ కళామందిర్ ఫౌండేషను, చలనచిత్ర మండలి, తెలంగాణ గవర్నమెంటు, అలాగే అకుల్ సబర్వాల్, అలాగే చంద్రవదన్, అలాగే స్వర్ణ భారత్ ట్రస్టు, అలాగే హర్ష టయోటా, అలాగే ఇంకా అనేక సంస్థలు ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ఈ సంస్థలు మరింతగా వీటి సంఖ్య పెరగాల్సిన అవసరం. యావత్తు సమాజం కూడా ఈ ఎవడన్నా కానీ అలాంటి పని చేస్తే వాడు ఒక చీడ పురుగు, వీడు ఒక అంటరానితనం దేశంలో మంచిది కాదు. Untouchability is no good, but at the same time they should feel shame, and they should also be told the evil effects and side effects and after effects of this drug menace. అందుకని దీన్ని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషం. ఈరోజు ప్రాతకాలాన్నే మన భాగ్యనగరానికి ఒక చరిత్ర ఉంది. హైదరాబాద్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ అట్రాక్షన్ టుడే. ఈ హైదరాబాదులో ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తల వలన మన హైదరాబాద్ పేరుకి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి హైదరాబాదీలు అందరూ కూడా దీన్ని ఒక సవాలుగా స్వీకరించి దీని ఒక అవకాశంగా ఉపయోగించుకొని సమాజంలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంది. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు టేక్ స్ట్రాంగెస్ట్ పాసిబుల్ యాక్షన్. నాకు చెప్తూ ఉన్నారు, ఈ స్కూళ్ళ దగ్గర 7th క్లాసు 8th క్లాసు 9th క్లాసు చదివే కాన్వెంట్ దగ్గర బయట మొక్కజొన్న కండెల పేరుతో ఇతర వస్తువుల పేరుతో అమ్మేవాటికి కాస్త ఈ మాదక ద్రవ్యం పూసి పిల్లలు దానివైపు ఆకర్షింపు చేసి ఆ తర్వాత వాళ్ళ బలహీనత కల్పించి తద్వారా వాళ్ళు దీనికి బానిసలయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని. అందుకని ఐ అపీల్ టు ది గవర్నమెంట్ అండ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టు కీప్ ఏ వాచ్ ఆన్ ఆల్ eatables that are being sold near the schools, near the education institutions, so that the younger children, our own children, మన భవిష్యత్తు, మన పిల్లలు, మనకు బంగారు భవిష్యత్తు ఉంది, మన దేశం ఎంతో ముందుకు వెళ్లాల్సి ఉంది. మన పిల్లలు ఆ దారిన పడకుండా వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పని అందరూ కూడా కలిసి చేయాలని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇది పెద్దగా సుదీర్ఘ ప్రసంగమో లేకపోతే అధిక ప్రసంగమో చేయాల్సిన సమయం కాదు. మన అందరం చేయాల్సిన పని ఏంటంటే అందరం కార్యోన్ముఖులం కావాలా. ఎవరి పని వాళ్ళు చేయాలా. ఎవరి స్థాయిలో వాళ్ళు కానీ చేస్తే ఇది మరింత శక్తివంతమైన ఉద్యమంగా తయారై ఈ మహమ్మారిని దేశం నుంచి లేకుండా చేయవచ్చు. పాశ్చాత్య దేశాల్లో ముందు కొంత యువకులు కొంతవైపు దీనివైపు ఆకర్షితులై ఆ తర్వాత ఆ దేశాలు నిర్వీర్యమైన చరిత్ర మన ముందు ఉంది. వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ హెస్ హ్యాపెండ్ టు సమ్ ఆఫ్ ద కంట్రీస్ which were all affected by this drug menace, and we Indians, we have a great tradition. దాన్ని మనం కొనసాగించాల్సి ఉంది. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించిన మన వారసత్వం అవుతుందో, మన సంస్కృతి అవుతుందో ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సి ఉంది. మన పిల్లలను ఆ దారిలో నడిపించాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తూ, నేను మామూలుగా ఇప్పుడు రాజకీయ కార్యక్రమాలకు కూడా వెళ్ళడం లేదు. ఇంకొద్ది రోజులు పోతే మిగతా కార్యక్రమాలకు వచ్చే అవకాశం కూడా లేదు. ఇందాక ఎవరో ఒక అమ్మాయి పాప వచ్చి అడుగుతున్నాను, సార్ ఒక్క బయట సార్ అని. బయట ఇచ్చే రోజు అయిపోయిందమ్మా, ఫైట్ ఇచ్చే రోజు కూడా అయిపోయిందని చెప్పాను.
రేపు 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 11వ తారీఖు తర్వాత దానికి కూడా అవకాశం ఉండదు, ఎందుకంటే రాజ్యాంగం. బట్ ఈవెన్ దెన్ ఐ థాట్ దిస్ ఇస్ ఏ సోషల్ ప్రాబ్లం, దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ ప్రాబ్లం, అండ్ దిస్ సోషల్ మినాన్స్ హ్యాస్ టు బి కండెమ్డ్ బై ఎవ్రీ వన్. I thought even if I were to become vice president, I would have come to this function also today. ఎందుకంటే సమాజంలో ప్రతిష్ఠితమైన వ్యక్తులు, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు, అలాగే ప్రభావితం చేసే సినిమా రంగానికి చెందిన వాళ్ళు, అలాగే సాహిత్య రంగానికి చెందిన వాళ్ళు, పత్రికా రంగానికి చెందిన వాళ్ళు, అలాగే అధికారులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు కానీ ముందు దారి తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా తప్పనిసరిగా దారి పడతారనే విశ్వాసం నాకుంది. వన్స్ అగైన్ I would like to compliment the youth of Hyderabad today who have joined here in large numbers. I would like to compliment the film industry, Shivaji Raja and other his colleagues who are there in the film industry for joining this program. And I also would like to compliment Telangana Police, Sri Akun Sabharwal and also Chandravadan and other officers for taking this initiative. And also I would like to compliment all the organizations which are all participating in this. ఇది ఆరంభ సూరత్వం కాకూడదు, ఫోటో ఆపర్చునిటీ కాకూడదు. ఇది మన జీవితంలో ఒక మంచి అవకాశము. దీన్ని ఉపయోగించుకొని మన జీవితాలను, మన పిల్లల జీవితాన్ని, మన దేశం యొక్క భవిష్యత్తును బాగుపరుద్దామనే దానికోసం మీరందరూ కూడా కంకణబద్ధులు కావాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్. మన అందరం ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం. అందరం ఒకసారి చేయి ముందుకు జరిపి, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ దెన్ పుష్ ఇట్ ఫార్వర్డ్, not to hit others. Simple. Say no to drugs. Say no to drugs. Hyderabad is great. We are also great. Say once again, no to drugs. Now I think Suma can do better than me. I'll give it to her. Just once, say no to drugs. Say no to drugs. Say no to drugs. Thank you. ఎందుకంటే 120 కోట్ల మంది ఉన్న భారతీయుల్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఇంత 30,000 మంది. దాంట్లో గౌరవనీయులు సీఎం గారు కేసీఆర్ గారు చెప్పినట్టు, కవితమ్మ చెప్పినట్టు, మా మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు, ఇది అనుమానితులు మాత్రమే, వాళ్ళు దోషులు కాదండి. దయచేసి కొన్ని ఛానల్స్ ఏదో దోషులుగా ముద్రించేస్తున్నాయి, కొన్ని ఛానల్స్ మాత్రమే. అది కరెక్ట్ కాదండి. మేము బాధపడుతూ మరీ చెప్తున్నాం. ఈ మహమ్మారిని తరమాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి సే నో టు డ్రగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా జనరల్ సెక్రటరీ వచ్చిన నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలు. ఇది సామాజిక ఉద్యమంగా నిర్మించి ముందుకు పోదాం. మేము కూడా యాంటీ డ్రగ్ వారియర్స్ కింద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ సెక్షన్ 27AB కన్జ్యూమింగ్ ఆల్సో అఫెన్స్ కాబట్టి చిన్నపిల్లలు ఏదైనా ఉంటే మైనర్లని కౌన్సిలింగ్ చేయాలి తప్పితే ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా దీన్ని మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, ఏ పరిశ్రమ ఉన్నా, ఏ ఇండస్ట్రీ ఉన్నా, ఎవరున్నా సరే, ఏ పొలిటీషియన్ ఉన్నా ఆ దిశలో చేస్తే తప్ప దీంట్లో తెర వెనుక కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని పేర్లు తీసేసుకునే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటివి జరగనేయం. డిపార్ట్మెంట్ చాలా బాగా చేస్తుంది. వాళ్ళని కొద్దిగా డిమోరలైజ్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. అట్లాంటివి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సామాజిక బాధ్యత, ఇది రాజకీయ వేదిక కాదు. కాబట్టి అందరం కలిసి ప్రయాణం చేద్దాం. విల్ ఫైట్ టుగెదర్, విల్ స్టాప్ ద డ్రగ్స్ ఇన్ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఎల్స్వేర్ ఆల్సో. ది ఇంటర్నేషనల్ లీగ్ చివరికి అధికారుల్ని బెదిరించే పరిస్థితికి వచ్చింది. ఈ యొక్క డ్రగ్ మాఫియా అంటే టెర్రరిస్టులు ఎట్లా చూడాలో ఈ యొక్క డ్రగ్ మాఫియాని కూడా నిర్దాక్షిణ్యంగా అణిచివేయాల్సిన అవసరం ఉందని చెబుతూ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలంకరించిన పెద్దలకు, కార్యక్రమం నిర్వహిస్తున్న సభాధ్యక్షుల వారికి, ఇక్కడ విచ్చేసిన ప్రజలకి నా యొక్క వన సంక్షేమ అభినందనలు. వనక్షేమమే మన క్షేమం. అట్లాగే మన శరీర క్షేమమే మనకు మత్తు పదార్థాలకు బానిసలు కాకోకుండా యువకులు, బాలబాలికలు అందరూ ఆరోగ్యమైన జీవితం గడపాలి. చెట్లు పెంచుకొని పర్యావరణ రక్షణ చేసుకుంటూ
సుఖజీవనం గడపాలి, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు, ఈ సంఘం విచ్ఛిన్నం అవుతుంది, శ్రేయస్కరమైన సంఘాన్ని నిర్మించుకోవాలి, అందరికీ సోషల్ భావాలుండి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని నా యొక్క ప్రార్థన.